కాళేశ్వరం పైన వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేమి, వాటి అతిగతి ఏమి, ఇప్పటిదాకా ఎలాంటి పురోగతే లేదు. సిబిఐ ఎంక్వైరీని కోరినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దని జ్యుడిషియల్ ఎంక్వైరీని ఎందుకు అంటున్నారు? మీరు కుమ్ముక్కైనందుకే కదా మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ల పైన అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని లేదా ఈ యొక్క 6 గ్యారెంటీలు ఉన్నామని కానీ అదని ఇదని ఏదో చేస్తున్నామన్నటువంటి ఆర్భాటాన్ని సృష్టించి వాటిని మళ్ళా ఎలాంటి పురోగతి లేదు, అతిగతి లేకుండా పక్కకు వదిలేస్తా ఉన్నారు. ప్రజల లోపల ఏదో ఒక చర్చ ఉండాలి పనిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పడ్డది. జాతీయ హోదా గురించి మాట్లాడేటటువంటి మీరు మరి ఆనాడు పాలమూరు రంగారెడ్డికి విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించడానికి మీరు ఎందుకు ప్రపోజల్ పెట్టలేదు? విభజన చట్టం హామీలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు చేర్చలేదు? బట్టగాల్సి వేరేల మీద వేసేసి మేము చాలా క్లీన్గా ఉన్నామనేటటువంటి మాటలు బంద్ చేసి వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ ప్రాంతానికి వారు ఎవరికి కూడా ఈ ప్రాంతంలో ఈ సేవ చేసినటువంటి దాఖలాలు లేవు, ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి దాఖలాలు లేవు, రైతుల కోసం పోరాటాలు చేసినటువంటి దాఖలాలు లేవు, ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసే దాఖలాలు లేవు. మరి పాలమూరు రంగారెడ్డి కోసం మరి ఎందుకు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు? ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రా? ఎప్పుడైనా దీనికోసం మరి పార్లమెంట్ ముందర పోరాటం చేసిండ్రా? కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాం, ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ అంటున్నారు ప్రజలంతా. రేపు మహబూబ్నగర్లో పార్లమెంటుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది కాబట్టి ఏదో ఒక మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలవాలని అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు లేరు. ప్రజలు ఆల్రెడీ ఓటర్స్ డిసైడ్ అయి ఉన్నారు. నరేంద్ర మోదీ గారికే ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలని, మరి తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు గెలిపించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పదే చెప్తుంది, ఏమని చెప్తుంది? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, 17 పార్లమెంటు సీట్లు గెలిపించండి. తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారెంటీలు అమలైతాయని చెప్తున్నాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఒప్పుకోనూ లేదు. దేశంలోనే కాంగ్రెస్ లేదు. ఈరోజు ఐఎన్డీఏ కూటమి కూడా ముక్కలు అయిపోయింది, చెక్కలు అయిపోయింది. ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఓసారి 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసి మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తే ఇస్తామని మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చినా ముందు 6 గ్యారెంటీలు మీకు ముఖ్యమంత్రి కావడానికి ఓట్లేసినాం, 6 గ్యారెంటీల సంగతి మీరు ఇవ్వాలా. రేపు ప్రధానమంత్రి ఎవరు మీ రాహుల్ గాంధీ అయ్యేది లేదు, రాహుల్ గాంధీ కాకపోతే ఈడ పథకాలు వచ్చేది లేదనేటటువంటి మాట ముఖ్యమంత్రి గారే స్పష్టం చేసింది. అంటే రాహుల్ గాంధీ కాడు, ఈ 6 స్కీములు రావు. అంటే వారే ఒప్పుకున్నారు నైతికంగా వాళ్ళు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేమని ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. కాబట్టి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, వాళ్ళు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో రూలింగ్ పార్టీ కాబట్టి మాకు ఓటేస్తేనే, ఇంతకుముందు కేసీఆర్ చెప్తుండే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంది, ఏ పథకం అమలు కావాలన్నా మాకు ఓటేస్తేనే అమలు అవుతుంది, మాకు ఓటేస్తేనే మీకు పింఛన్ ఉంటుంది, మాకు ఓటేస్తేనే మీకు ఇల్లు వస్తుంది, మాకు ఓటేస్తేనే రైతు బంధు వస్తుంది, మాకు ఓటేస్తేనే రైతు రుణమాఫీ అవుతుంది. ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి 10 ఏళ్ల తర్వాత మరి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలు ఇంటికి పంపిండ్రో ఓసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని చూసి సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. బ్యాక్ వాటర్లో పెట్టి నీళ్ళు ఆ డిజైన్లు మార్చినందువల్లనే, దాని అప్రోచ్ మార్చినందువల్లనే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కాకపోవడానికి కారణం. మరి ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈరోజు పాలమూరు రంగారెడ్డి
చేసినటువంటి ఒరిజినల్ డిపిఆర్ ఏదైతే ఉందో ఆ డిపిఆర్కి మీరు ఓకే అనండి. మీరు ఓకే అనడానికి సిద్ధమా? ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పాలమూరు పార్లమెంటులో ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సస్యశ్యామలం కావాలంటే జూరాల ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లు తీసుకొని పాలమూరు రంగారెడ్డిని, దీంతో కొంత రంగారెడ్డి జిల్లా కొంత, నల్గొండ కొంత కూడా దీని ద్వారా ఇరిగేట్ అయ్యేటటువంటి విధంగా అలా డిజైన్ చేసిండు 10 లక్షల ఎకరాలకి. మరి 8 లక్షల ఎకరాలు మన పాలమూరు జిల్లాలోనే మన 7 అసెంబ్లీ వర్గాలకే సాగునీరు అందించే విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిండు వాళ్ళ. మరి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్కు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓకేనా? దాన్ని మీరు ఆ డిజైన్ని, పాత డిజైన్కి మీరు ఓకే చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించండి. ఆ డిజైన్కు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ప్రాజెక్టును అప్రూవల్ చేయండి. ఢిల్లీలో ఈ యొక్క ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత డీకే అరుణమ్మ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.